వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా కీలక నిర్ణయం తీసుకుంది. పలు సైడ్ ఎఫెక్ట్స్ కు కారణమవుతుందన్న ఆరోపణలతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను వెనక్కు తీసుకుంటున్నామని ప్రకటించింది. వాణిజ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ఇక ముందు ఉత్పత్తి కూడా ఉండదని సంస్థ తెలిపింది. కరోనా నివారణగా ముద్రపడిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను రద్దు చేసింది తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా. ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులో ఉండదని తెలిపింది. కొన్ని వాణిజ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. టీకా తీసుకున్న వారిలో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ కారణంగా చాలా అరుదుగా థ్రోంబోసిస్ అనే అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు కంపెనీ అంగీకరించింది. టీకా తీసుకున్న వారిలో చాలా అరుదుగా రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వంటి దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయని మీడియా రిపోర్టులు బయటపెట్టాయి. దీంతో సంస్థ వీటిని ధృవపరుస్తూ యూకే కోర్టులో పత్రాలను అందజేసింది. తర్వాత ఆస్ట్రాజెనెకా తన కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. కొత్త కోవిడ్ వేరియంట్లతో పోరాడే వ్యాక్సిన్ ను ఇకపై సంస్థ తయారు చేయదని, దానికి సంబంధించిన డ్రగ్ను సరఫరా చేయదని సంస్థ స్పష్టం చేసింది. ఐరోపాలో సరఫరా చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ వ్యాక్స్జెవ్రియా మార్కెటింగ్ ను తొలగిస్తున్నట్లు చెప్పింది. అధిక సరఫరా వల్ల దీనికి డిమాండ్ తగ్గిందని తెలిపింది. ఇకపై ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి జరగదని వివరించింది. వ్యాక్సిన్ రూపొందించడానికి గతంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో ఆస్ట్రాజెనెకా ఒప్పందం కుదుర్చుకుంది. యూకే ఆధారిత ఫార్మా కంపెనీ కూడా ప్రపంచవ్యాప్తంగా కోవిషీల్డ్ అందించేందుకు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. అయితే తాజా నిర్ణయంతో ఇకపై ఆ ఒప్పందాలు రద్దయినట్లు తెలిసింది.